కామెంట్ చేస్తాను. మీకు ఇట్లా సింగిల్ అంటే ఒక లైన్, దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్/ అంటే మొత్తం మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మొత్తం కామెంట్స్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తీయాలంటే అన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్/ అదే కంట్రోల్/ మళ్ళీ టైప్ చేస్తే ఆ కామెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ షార్ట్ కట్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, నేను అది ప్రాక్టీస్ చెక్ చేసిన తర్వాత చెప్తాను. మల్టీ లైన్ కామెంట్ షార్ట్ కట్ ఏమి లేదు. ప్రజెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్/ అంటే మీకు కామెంట్స్ ప్లేస్ అవుతాయి. మళ్ళీ ఎంటర్ చేస్తే కామెంట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఒకవేళ మనకు ఈ ఫంక్షన్ లేకపోతే, ఈ ఫోర్స్ రిపీట్ లేకపోతే మనకి ఎలాంటి ఎర్రర్ వస్తుంది మనం ఆల్రెడీ చెక్ చేసింది. సో ఇక్కడ నేను యూజర్స్ అనే రౌట్ మాత్రమే ఉంది ఇక్కడ గమనిస్తే, మిగతాది యూజర్స్/ఇండెక్స్ ఆర్ సంథింగ్ అనేది నేను కామెంట్ చేశాను. కెనాట్ గెట్ అని రావాలి. ఓకే, కెనాట్ గెట్ యూజర్/ASDF అని వస్తుంది. ఓకేనా? request.body.name ఇంకోటి ఏదో ఉంది రాజ్. request.body. ఏదైనా పారామీటర్ రీడ్ చేయలేము, అది ఏ కేసులో ఉపయోగిస్తాం? బాడీ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ పారామ్స్. అది కూడా రాస్తుంది. బాడీలో పారమ్స్ అనేది లేదు. ఓకే, కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఇక్కడ మనకు request.body అనేది లేదు, దానిలో మనం పారమ్స్ అని యాక్సెస్ చేస్తున్నాం. సో లేదంటుంది. ఓకే, ఇలా చూసుకుంటూ మనకు అన్డిఫైన్డ్ అని వస్తుంది. request.body అనేది లేదు. సో దీన్ని మనం పోస్ట్ మెథడ్ ద్వారా ఆ బాడీని పంపించవచ్చు. ఓకేనా? అది పంపించినప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలని నేను చెప్తాను. ఇక్కడ వరకు అర్థమైంది. ఇండెక్స్ అనే రిక్వెస్ట్ పారామీటర్స్. ఇక్కడ నేను మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటిది, నేను ఏ ఇండెక్స్ అయితే పంపించానో ఆ ఇండెక్స్ లో ఉన్న యూజర్ మాత్రమే రావాలి. అంటే మనకు ఇండెక్స్ వచ్చి అరేలో ఇండెక్స్ డిఫాల్ట్ గా 0తో స్టార్ట్ అవుతుంది. అంటే 0th రికార్డ్ లో ఈ జేమ్స్ బాండ్ ఉంటాడు, ఫస్ట్ రికార్డ్ లో టోనీ స్టార్క్ ఉంటాడు. సో దీన్ని యూజర్స్ ఆఫ్ ఈ రిక్వెస్ట్ పారమ్స్ లో ఉన్న ఐడితో పంపిస్తే ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే వస్తుంది. దీనికి ఎంపీ రావాలి. అండ్ 0 అంటే జేమ్స్ బాండ్ వచ్చాడు, 1 అంటే టోనీ స్టార్క్ వచ్చాడు. సో ఇట్లా మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ చేసాం. ఓకే, ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మనం రిక్వెస్ట్ పారమ్స్ ఎలా యూజ్ చేయాలని చూసాము. అండ్ ఉన్న అరేలో నుంచి నాకు కావాల్సిన ఒక పర్టికులర్ ఇండెక్స్ తో నేను పంపిస్తున్నాను. ఓకే, మీరు అరేస్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది దీనిలో కన్ఫ్యూజన్ గా ఉంటుందంటే స్ప్లిట్ చేయండి. లెట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని కరెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇలా పెట్టినాను, ఇయర్ పాస్ కరెంట్ ఇండెక్స్ అంటే అరే ఇండెక్స్. మీకు నచ్చింది ఏం తీసుకుంటాం, అరే ఇండెక్స్ ఇట్లాగా తీసుకోవచ్చు. అండ్ ఇది రిక్వెస్ట్ పారమ్స్. రిక్వెస్ట్ బాడీకి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. జస్ట్ ఒక 5 minutes లో చెప్పి నేను ఎండ్ చేస్తాను. కదా, ఈ రిక్వెస్ట్ పారమ్స్ ని మళ్ళీ నేను కాపీ తీసుకుంటున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ పారమ్స్ అనేది గెట్ మెథడ్ యూజ్ చేస్తారు, రిక్వెస్ట్ బాడీ అనేది పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తారు. అంటే పోస్ట్ కానీ తర్వాత ఇదేమంటారు పుట్ కానీ ప్యాచ్ కానీ ఈ మెథడ్స్ కి
రిక్వెస్ట్ బాడీ యూజ్ చేస్తారు. అంటే డేటా తీసుకోవడం కోసం. అంటే మన పోస్ట్ మ్యాన్ లో బాడీ ద్వారా డేటా వస్తాయి. అండ్ URL లో ఉన్న డేటాను తీసుకోవడానికి రిక్వెస్ట్ పేరెంట్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇందులో మనకు అన్నెసరీ డేటా అంతా తీసేద్దాం. మనకి యూజర్స్ డేటా ఇక్కడ వస్తలేదు. గెట్ మెథడ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వరకు అయితే క్లియర్ గా ఉంది కదా. ఇందులో నేను యాప్ డాట్ పోస్ట్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నాను. అందులో స్లాష్ యూజర్స్ అంటే ఇక్కడ నేను డైరెక్ట్ గా కోడ్ రాసేస్తున్నాను. ఎలా అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నేను డైరెక్ట్ గా ఈ సింటాక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాస్తున్నాను. మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ఉన్నదాన్ని పేపర్ మీద రాసుకొని చూస్తూ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం వాటిని అక్కడ చూడకుండా టైప్ చేసి ఎర్రర్స్ లేకుండా రాయడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు ఫెమిలియర్ అవుతారు. ఓకేనా? ఇక్కడ నేను రిక్వెస్ట్ బాడీని పంపించాను. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఈవెన్ మెథడ్ మారినా అది గెట్ అనేది లేదని చెప్తుంది. ఓకేనా? ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేసాం. ఈ పోస్ట్ మెథడ్ ని త్రూ పోస్ట్ మ్యాన్ మాత్రమే మనం డేటాను పంపించగలం ఆర్ యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్ ఈ మెథడ్స్ మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటాము. ఇందులో మనం పోస్ట్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాం అండ్ బాడీ రిక్వెస్ట్ బాడీ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో మనకు రా JSON ఫార్మాట్ లో మనం పంపిస్తాం. ఓకే, ఫైన్. సెల్ఫ్ డాట్ సెండ్ అని పెట్టాలి. రిక్వెస్ట్ డాట్ సెండ్. ఇప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయని కూడా గమనిస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ నేను రిక్వెస్ట్ డాట్ సెండ్ అని పెట్టేశాను. రిక్వెస్ట్ లో సెండ్ అనే ఆపరేషన్ ఉండదు కదా. ఓన్లీ రిజల్ట్ లో మాత్రమే సెండ్ అనే ఆపరేషన్ ఉంటుంది. రిక్వెస్ట్ లో మనం డేటాను రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది నాకు వచ్చిన ఎర్రర్. ఇప్పుడు నాకు చూస్తే అక్కడి నుంచి ఏం డేటా రావట్లేదు. అంటే నేను ఇక్కడ పంపించిన డేటాని అక్కడ రిటర్న్ పంపిస్తున్నాను, కానీ నాకు ఇక్కడ యాక్సెస్ అవ్వట్లేదు. ఒకసారి దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని ప్రింట్ చేసి చూస్తే
ఇది రన్ అయింది కానీ ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. అంటే దిస్ ఇస్ నాట్ రీడబుల్ ఫార్మేట్ లో లేదన్నమాట. ఇక్కడ ఇట్లా ఈ బాడీలో ఉన్న డేటాని. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక లైబ్రరీ ఉంది, బాడీ పార్సర్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంది. ఓకే, దాన్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. బాడీ పార్సర్ ఈక్వల్ టు ఈ బాడీ పార్సర్ అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్న డిఫాల్ట్ ఒక లైబ్రరీ. బాడీ పార్సర్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ లైబ్రరీ నేమ్ వచ్చి బాడీ హైఫన్ పార్సర్ అనేది అన్ని స్మాల్ లెటర్స్ లో ఉంది. కానీ ఇక్కడ మనం వేరియబుల్ మనం క్యామెల్ కేస్ లో యూజ్ చేస్తుంటాం కాబట్టి హైఫన్ యూజ్ చేయలేం కాబట్టి వర్డ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు క్యామెల్ కేస్ యూజ్ చేస్తాం. ఇది మనం నచ్చిన నేమ్. ఓకే, ఇక్కడ బీపీఎల్ కూడా తీసుకోవచ్చు బాడీ పార్సర్. సో దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడ వచ్చిన డేటాని ఫిల్టర్ చేస్తున్నాం. ఈ జస్ట్ లైక్ ఫిల్టర్ కాదు, ఒక మిడిల్ వేర్ లాంటిది అనమాట. అంటే మనం వచ్చిన రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి ఫర్దర్ యాక్షన్స్ కి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు మిడిల్ వేర్ గురించి చెప్పినప్పుడు మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ చేసి ఈ డేటాని మ్యానిపులేట్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ పంపించేస్తాం అనమాట. ప్రస్తుతానికి ఇది ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకోండి. చేస్తున్నాను యాప్ డాట్ యూస్ బాడీ పార్సర్ యూఆర్ఎల్ ఎన్కోడ్. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా యూఆర్ఎల్స్ తో యాక్సెస్ చేస్తున్నారు అంటే వాటికి మాత్రం కావాలి. ఓకే, సో దీన్ని ఇలాగే యూజ్ చేసి ఒకసారి చెప్తాను. ఓకే, సరే, వచ్చింది డేటా. ఇట్లాగా మనం ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ ప్రింట్ చేసి కూడా వస్తుంది. అంటే బాడీలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ బాడీ పార్సర్. యాప్ డాట్ యూజ్ బాడీ పార్సర్. దానిలో ఉన్న బాడీ పార్సర్ లో ఉన్న డేటాని JSON ఫార్మాట్ కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అని ఉంటే అడగచ్చు. బాడీ పార్సల్ లో మనకి ఏమేమి ఉంటాయని ఫార్మాట్ లో అంటే అక్కడ JSON ఫార్మాట్ లో ఉండేది మాత్రం ఇక్కడ JSON ఫార్మాట్ కన్వర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ JSON అనేది యూజ్ చేయాలి. గెట్ డేటా అందులో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే అది బాడీ పార్ట్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ తెలుస్తుంది. JSON బాడీ పార్ట్స్. Body parts. Thank you so much for attending this session. We'll meet on Thursday.